నమస్కారం విఎస్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం. Hi, this is Priya. Welcome to VS 369 News. పాములపాడు మోడల్ స్కూల్కు సీసీ రోడ్డు వేయమని ఎంపీ బైరెడ్డి శబరమ్మను అడిగిన VS 369 టీవీ న్యూస్ ఛానల్. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో మోడల్ స్కూలుకు పోవడానికి విద్యార్థినులు బురదకు ఇబ్బందులు పడుతూ ఉన్నారని పాములపాడులో ఎంపీ నిధులలో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన నంద్యాల జిల్లా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ బైరెడ్డి శబరమ్మను పాములపాడు మోడల్ స్కూల్ విద్యార్థులకు సీసీ రోడ్డు వేయమని బైరెడ్డి శబరమ్మని VS 369 టీవీ న్యూస్ ఛానల్ అధినేత వెంకట శివుడు అడగగా పాములపాడు మండల అధికారులకు ఎక్స్మెంట్ వేయమని అధికారులకు తెలిపిన నంద్యాల జిల్లా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ బైరెడ్డి శబరమ్మ. అలాగే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవీంద్ర సాయికృష్ణ స్కూల్ విద్యార్థులు మోడల్ స్కూల్ పోస్టల్ విద్యార్థినులకు సోలార్ వేయించమని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరమ్మను అడగడం జరిగింది. అమ్మా, ఇక్కడ మోడల్ స్కూల్ రోడ్డు పిల్లలు వర్షం పడితే చాలా ఇబ్బందులకరంగా ఉంది. అలాగే పైప్ లైన్ కూడా అయిపోయింది. ఒక్క నిమిషం రావడం జరిగింది. ఎస్సీ కాలనీలో నీళ్ళు మంచినీటి సదుపాయం లేదు అని చెప్పి, అట్లాగే వర్షాకాలంలో కంటామినేషన్ అవుతుంది అని కంప్లైంట్ వస్తే వెంటనే ఇక్కడ పెద్దలు టీడీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కోరడం జరిగింది. వెంటనే అది కొన్ని రోజుల వ్యవధిలో ఇక్కడ శాంక్షన్ చేయడము, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తాగడానికి నీళ్లు వచ్చినాయి చాలా సంవత్సరాల తర్వాత సంతోషం. అమ్మా, ఇక్కడ మోడల్ స్కూల్ రోడ్డు పిల్లలు వర్షం పడితే చాలా ఇబ్బందులకరంగా ఉంది. అది కూడా ఎస్టిమేషన్ అలాగే పైప్ లైన్ కూడా అయిపోయింది. ఒక్క నిమిషం